బీజేపీ అధ్యక్షులకు సంబంధించి నూతన అధ్యక్షుల నియామకానికి సంబంధించి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక 10 రోజుల్లో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు అనేది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులను కూడా మార్చబోతున్నారు. అది కూడా ఈ 10 రోజుల కౌంట్ డౌన్లోనే పూర్తయిపోతుంది. దేశ రాజధానిలో రాజకీయం స్తబ్దతగా నెలకొన్నప్పటికీ కూడా అది తుఫాను ముందు ప్రశాంతతగా కనిపిస్తోంది. త్వరలో భారతీయ జనతా పార్టీలోను ప్రభుత్వంలోను కీలక మార్పులు జరగబోతున్నాయనేది రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆ వర్గాలు చెబుతున్న ప్రకారం 10 రోజుల్లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడు రాబోతున్నారు. కొత్త జాతీయ అధ్యక్షుడు పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరింది అనేది కూడా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను నియమించేందుకు కూడా కసరత్తు పూర్తయినట్లు ఆ వర్గాలైతే వెల్లడించాయి. మొత్తానికి 10 రోజుల్లో అధ్యక్షులు మారబోతున్నారు. కొత్త కమల రథ సారథులు రాబోతున్నారు. అలాగే జాతీయ అధ్యక్షుడు కూడా మారిపోతున్నారు. నడ్డా ప్లేస్లో రామ్ మాధవ్ వస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వర్ గారి ప్లేస్లో ఎవరు వస్తారనేది, అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఏది ఏమైనా 10 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడబోతోంది.